జై శ్రీరామ్ అందరికీ. ఇప్పుడు మనం చిత్తూరు టు ప్రయాగ్రాజ్ సిరీస్లో పార్ట్ 9 అండి ఇది. ఈ సిరీస్లో మనము బ్యాక్ టు హోమ్ అనమాట. ఇప్పుడు మనం కాశీలో బయలుదేరాము. కాశీ నుంచి చిత్తూరుకి రిటర్న్ వస్తున్నాము. అండ్ మనకి కాశీ నుంచి చిత్తూరుకి అరౌండ్ 1870 కిలోమీటర్స్ ఉంది. సో ఈ డిస్టెన్స్ని మనము 2 nights అండ్ 1 dayలో కవర్ చేసాము. అండ్ మనం జర్నీ చేసిన వెహికల్ వచ్చి సిఎన్జి ఆటో. సో ఇంకా మనకి రేవాకి 140 కిలోమీటర్స్ ఉంది. అండ్ మనకి కాశీ నుంచి స్టార్ట్ అయ్యాక మనకు తగిలే ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. సో చాలామంది అడుగుతున్నారు ఆటోకి టోల్ గేట్ కట్టాలని. ఆటోకి టోల్ గేట్ ఏం అవసరం లేదండి. మనకి లాస్ట్లో దారి ఉంటుంది, ఆ దారిలో వెళ్ళిపోవచ్చు. మనం ఆటోకి టోల్ కట్టాల్సిన అవసరం లేదు. సో టైం ఇప్పుడు అరౌండ్ 7 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 7 AM అవుతుంది. అండ్ ఇప్పటికీ వాళ్ళు ఎవరు నిద్ర లేలేదు. అండ్ మేము ఎలా డ్రైవ్ చేస్తామంటే 3 people పడుకుంటాం అండ్ 1 person డ్రైవ్ చేస్తాడు. అలా మేము కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూనే ఉంటాము. సో మాకు డిస్టెన్స్ అనేది కవర్ అవుతుంది. ఇంకా రేవాకి 108 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇప్పుడు మనం జబల్పూర్ ఘాట్ రోడ్ ఎక్కుతున్నాము. ఈ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మనకు వచ్చే ఈ దారిలో పెద్ద ఘాట్ సెక్షన్ అంటే ఇదే అండి. చాలా పెద్ద ఘాట్. సో మన ఆటో ఘాట్ అయినా మామూలు రోడ్ అయినా ఏ రోడ్ అయినా దుమ్ము లేపేసింది అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్లో పోతుంది ఆటో. ఎక్కడ ఎలాంటి ట్రబుల్ ఇవ్వకుండా, హీట్ అవ్వకుండా మంచిగా వెళ్తుంది ఆటో. అండ్ మేము అలా వెళ్తుంటే మాకు ఒక యాక్సిడెంట్ కనిపించింది. అది XUV 700. సో అతను పెట్రోల్ కోసం సడన్గా తిప్పేసినట్టున్నాడు. అందులో అది అప్ సైడ్ అయింది. ఇంకా రేవాకి చాలా దగ్గరలో ఉండగా ఘాట్ సెక్షన్ అవ్వంగానే ఈ యాక్సిడెంట్ చూసాము. అది గోవా వెహికల్. అండ్ అందరూ చూస్తుంటే మేము దిగి చూసాము. దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు, అందరూ బాగానే ఉన్నారు. జస్ట్ వెహికల్ డ్యామేజ్ అయింది అంతే అండి. భూమి బద్దలైనా కొంతమంది పడుకొనే ఉంటారంటారు కదా, దాంట్లో వీడొకడు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయింది. అండ్ మేము ఇప్పుడు CNG స్టేషన్స్లో ఆపాలా. సో మేము ఎలా డ్రాప్ పాయింట్ పెట్టుకుంటామంటే నెక్స్ట్ CNG స్టేషన్ వరకు కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తాము. నాకు తెలిసి ప్రతి 200 or 250 కిలోమీటర్స్కి ఒక CNG స్టేషన్ ఉంటుంది. మన ఆటో ఒక్కసారి ఫుల్ చేస్తే 350 కిలోమీటర్స్ వెళ్తుంది. CNG ఒక్కసారి ఫుల్ చేసేసామంటే 350 కిలోమీటర్స్ అలా వెళ్తుంది. అండ్ మనకేంటంటే CNG స్టేషన్స్ హైవేలో చాలా తక్కువ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఫుల్ రష్ ఉంటారు. ఎక్కువగా ఈ CNG కార్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు చూసారా అసలు ఇక్కడ ఎన్ని CNG వెహికల్స్ ఉన్నాయో. మాకు ఇప్పటికీ 200 కిలోమీటర్స్ నుంచి ఒక్క CNG స్టేషన్ కూడా కనిపించలేదు. అండ్ ఇక్కడ కనిపించింది. సో ఇదే అన్నమాట మా బెడ్. సో చూసారా అసలు ఎన్ని CNG వెహికల్స్ ఉన్నాయో. మేము వెళ్ళే ప్రతి స్టాప్ దగ్గర ఇలాగే ఉంటుంది. అట్లీస్ట్ మాకు ఒక 1/2 hour వేస్ట్ అవుతుంది ఇక్కడ. అండ్ ఈ టైంలో మేము ఛార్జింగ్ పెట్టుకుంటాం మా ఫోన్లకి, ఎందుకంటే ఆటోలో ఛార్జింగ్ అంత ఫాస్ట్గా ఎక్కదు.
సో మేము సిఎన్జి పట్టుకునేటప్పుడు మేము ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా మా జర్నీని స్టార్ట్ చేస్తాము. సో ఇంకా మాకు స్నానం అవన్నీ ఇలాంటి ప్లేసెస్లోనే ఇలా చిన్న చిన్న నదులు వెళ్తుంటే ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేస్తాము. చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ మనకి ఒక బ్యాచ్ కనిపించింది. వాళ్ళు ముంబై నుంచి 2 వీలర్లో వస్తున్నారంట. మన ఏపీ రిజిస్ట్రేషన్ చూసి ఆపి మన ఆటో డీటెయిల్స్ అన్నీ అడిగారు. అండ్ వాళ్ళది 90 కిలోమీటర్స్ వస్తుందంట. అండ్ వాళ్ళది కూడా సిఎన్జి వెహికలే. సో వాళ్ళు ముంబై నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నారు. సో మనది ఏపీ రిజిస్ట్రేషన్ అని ఆపి మాట్లాడారు. ఇలా చాలామంది అడిగారు, ఏపీ నుంచి వచ్చారా, అంత దూరం నుంచి వచ్చారా అని. సో వాళ్ళు వచ్చింది ఈ వెహికల్లోనే. ఈ వెహికల్లో వాళ్ళు ముంబై నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు. బజాజ్ వెహికల్ అంట. సో మంది కూడా బజాజ్ వెహికలే. అండ్ సిఎన్జి వాళ్ళకి 90 కిలోమీటర్స్ వస్తుందంట. 2 కిలోస్ ఫుల్ ట్యాంక్ అంట. సో సిఎన్జి వెహికల్స్లో ట్రావెల్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఎక్కడ సిఎన్జి కనిపిస్తే అక్కడ ఫుల్ చేసేసుకోండి. ఎందుకంటే చాలా చోట్ల సిఎన్జి స్టాప్స్ ఉన్నాయి కానీ అక్కడ సిఎన్జి గ్యాస్ లేదని చెప్తున్నారు. అండ్ మనకి దారిలో చాలామంది కనిపించారు. చాలామంది అడుగుతున్నారు, ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చారా మీరు, ఇంత దూరము ఎన్ని రోజులు పట్టింది, ఎంత టైం పట్టింది అని అడుగుతున్నారు. అండ్ మాకు మంచిగా అనిపించింది. వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, మన హౌస్కి వెళ్దాం రండి, ఉండేసి వెళ్తురని. అండ్ మేము మా జర్నీ ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళకుండా వెళ్తున్నాము. అండ్ దారిలో ఇంకా టైం అయిందని టిఫిన్కి ఆపాము. అండ్ టిఫిన్ తినేసి మళ్ళీ నెక్స్ట్ మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనము జబల్పూర్ దగ్గర ఉన్నాము. అండ్ జబల్పూర్ క్రాస్ అవ్వబోతున్నాము. అండ్ జబల్పూర్ క్రాస్ అయిన తర్వాత ఇంకా నాగ్పూర్ అండ్ హైదరాబాదు. సో ప్లీజ్ వాచ్ అవర్ full journey on the next part, and Har Har Mahadev.